రైతాంగం ఆయా ప్రాంతాలకు అనువైనటువంటి అధిక దిగుబడి మరియు నాణ్యత కలిగినటువంటి దేశవాళీ మరియు కాబూలీ రకాలను ఎన్నుకొని సాగు చేయాలి. 100 గింజల బరువును బట్టి శనగ రకాలను 20 గ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు సన్నగింజ రకాలుగాను, 20 నుండి 30 గ్రాములు ఉన్నప్పుడు మధ్యస్థ లావు రకాలుగాను, 30 నుండి 40 గ్రాములు ఉన్నప్పుడు లావుగింజ రకాలుగాను మరియు 50 నుండి 60 గ్రాములు ఉన్నప్పుడు అధిక లావు గింజ రకాలుగాను విభజించడమైనది. దేశవాళీ రకాలు. దేశవాళీ రకాల విత్తనాలు ముదురు గోధుమ రంగు లేదా పసుపు లేదా నల్లగా ఉండి చిన్నవిగా ఉండి గింజ కవచం గరుకుగా ఉంటుంది. సాధారణంగా గులాబీ రంగు పుష్పాలు ఉంటాయి. 95 నుండి 105 రోజుల కాల వ్యవధి కలిగి ఫ్యూజేరియం ఎండు తెగులును తట్టుకునే రకాలలో ముఖ్యమైనవి. మధ్యస్థ గింజ రకాలైన క్రాంతి అంటే ఐసీసీసీ 37, జేజీ 11, జాకీ 9218 అంటే ఐసీసీవి 93952 మరియు జేజీ 130 అంటే ఐసీసీవి 94954. ఈ రకాలన్నీ కూడా వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 7 నుండి 8 క్వింటాళ్లు, నీటిపారుదల క్రింద 10 నుండి 12 క్వింటాళ్లు దిగుబడినిస్తాయి. నంద్యాల శనగ 1. వేడిమి మరియు బెట్టను కొంతవరకు తట్టుకొని 90 నుండి 100 రోజుల్లో కోతకు వస్తాయి. నంద్యాల శనగ 47. ఈ రకం ఎండు తెగులును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి. యాంత్రికంగా కోయుటకు అనువైన రకం. 95 నుండి 100 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. కాబూలీ రకాలు. ఇవి లావు గింజ రకాలు. గింజ పెద్దదిగా ఉండి పలుచటి విత్తన కవచం కలిగి తెల్లగా ఉంటాయి. వీటి పుష్పాలు తెల్లగా ఉంటాయి. వీటిలో దేశవాళీ రకాల కన్నా పిండి మరియు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. కాక్ 2 అంటే ఐసీసీవి 92311. కొమ్మలు తక్కువగా ఉండి కొంత దూరం భూమికి సమాంతరంగా పెరిగి తరువాత నిటారుగా పెరిగే ఈ రకం 95 నుండి 100 రోజులలో కోతకు వచ్చి వర్షాధారంగా అయితే ఎకరాకు 6 నుండి 7 క్వింటాళ్లు, నీటి వసతి క్రింద 10 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. విహార్ అంటే ఐసీసీవి 953111. ఎండు తెగులును తట్టుకునే శక్తిగల మధ్యకాలిక రకం. వీటి మొక్కలు ఏపుగా నిటారుగా పెరిగి 105 నుండి 110 రోజులలో కోతకు వస్తాయి. లామ్ శనగ అంటే ఎల్బీఈజీ 7. 95 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఆకర్షణీయమైన తెలుపు రంగు గింజలు కలిగి ఉండి ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.